హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో ఇప్పుడు 9 గంటల 23 నిమిషాలు. సో మార్కెట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ 1 మినిట్ క్యాండిల్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ రేంజ్ బౌండ్లోనే ఉంది. ఇది నో ట్రేడింగ్ జోను. సో ఇది కొద్దిగా రిస్కీనే. సో ఇక్కడ 50% చూసుకున్నట్టయితే ఈ ఏరియా మనకు వస్తుంది. సో ఈ ఏరియాకి మనకు ఎట్ సైడ్ వేస్గా ఒకే రేంజ్లో ఉంటుందా లేకపోతే అనేది తెలియదు. సో మనకైతే ఈ మొమెంటం అయితే లేదన్నట్టుగానే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ఏరియా సో ఎట్ సైడ్ వెళ్తుంది అనేది అయితే మనం అయితే ఇప్పుడు ఇంకా ట్రేడ్ అయితే తీసుకోలేదు. సో ఎట్ సైడ్ బ్రేక్ అవుతుంది అనేది తెలియదు. మనకైతే ఒక సపోర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లాజిక్ ప్రకారంగా ఇక్కడ నుండి ఈ ఏరియాలో వచ్చింది కదా. సో మళ్ళీ ఈ 50% డౌన్కే వచ్చింది. సో మనం ఈ ఏరియాలో తీసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేటోళ్ళం, చిన్న ప్రాఫిట్ వచ్చేది. సో ఇక్కడ సిస్టమ్ కూడా చాలా స్లోగా ఉంది. సో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను నేను, ఇంకా ట్రేడ్ అయితే తీసుకోలేదు. చూద్దాము. సో మనకి ఏమైనా ట్రేడ్ ఆపర్చునిటీ వస్తే చూద్దాము చిన్న ప్రాఫిట్ కోసం. సో ఫ్రెండ్స్, ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే మనకి చిన్న టార్గెట్ అవుతుంది. సో సో చిన్న టార్గెట్ అయితే ఎగ్జిట్ అయితే పెడదాము. సో మనకి సో చిన్న టార్గెట్ ఉంది ఇంకా. సో ఈ ఏరియా వరకు సో ఫ్రెండ్స్, ఇక్కడ కింద సపోర్ట్ ఉంది, కానీ ఇక్కడ ఆల్రెడీ లేట్ ఎంట్రీ అయింది. మనం ఎంట్రీ తీసుకోవడం కూడా చాలా లేట్గా ఎంట్రీ చేసాం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఒక గ్రీన్ క్యాండిల్ సడన్గా బిగ్గా పడ్డది. సో ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది, షార్ప్గా ఎగ్జిట్ అయిపోతే ఒక 700+ ప్రాఫిట్లో ఉండేవాళ్ళము. దాని ఎగ్జిట్ కాలేకపోవడం వలన సో మార్కెట్ రివర్స్ తీసుకుంది. ఈ చిన్న ప్రాఫిట్ని కూడా మనకి ఇవ్వకుండా అయిపోయింది. సో ఇక్కడ ఈరోజు చేసిన మిస్టేక్ ఏంటంటే లేట్ ఎంట్రీ జరిగింది, షార్ప్గా మనం ఎంట్రీ కాలేకపోయాము. సో దానివల్ల షార్ప్గా ఎగ్జిట్ కూడా కాలేదు. సో చిన్న లాస్లోకి మార్కెట్ అయితే రివర్స్ స్టార్ట్ అయింది. సో లాస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ షార్ప్ ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. సో దానివల్ల నేను ఈ లేట్ ఎంట్రీ చేయటం వలన ఇంకా కొద్దిగా చిన్న టార్గెట్ వస్తుంది అని చేయటం వలన మార్కెట్ రివర్స్ అయిపోయింది. సో లాస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా కొద్దిగా వస్తే చిన్న కింద సపోర్ట్ ఉంది కదా, కింద వస్తుంది అనుకున్నా, కానీ అది ఆఫ్టర్నూన్ 3 o'clock టైం తర్వాత మనకి ఈ కింది సపోర్ట్ దాకా వచ్చింది. సో మార్కెట్ సమ్హౌ ట్రాప్ అవ్వడం వలన యావరేజ్ చేసేసాను. సో లాస్ కొద్దిగా పెరుగుతూ వెళ్ళిపోయింది, ఎందుకంటే మార్కెట్ రివర్స్ చేసుకుంది బీ షేప్ రికవరీ ఇలా టైప్గా. సో ఓవరాల్గా మార్కెట్ కంప్లీట్ అయ్యేసరికి రివర్స్ ఎన్ ఆకారంలో మార్కెట్ అయితే తీసుకుంది. ఫస్ట్ కిందికి వచ్చింది, తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. సో ఎన్ ఆకారంలో మార్కెట్ అయితే ట్రేడ్ అయింది ఈరోజు. సో రిస్క్ రివార్డ్ ప్లస్ ఎంట్రీ అనేది కరెక్ట్ లేకపోవడం వలన సో కంప్లీట్గా రాంగ్ ఎంట్రీ అయిపోయింది. సో చిన్న ప్రాఫిట్ అయితే తీసుకొచ్చాను, కానీ సో ఇట్స్ అంటే రూల్స్ బ్రేక్ అవ్వడం, లేదంటే రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయకపోవడం అనేది జరిగింది. ఈరోజు నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది చెప్తాను. సో ఫస్ట్ మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది. సో దీనికి ఫస్ట్ క్యాండిల్ 50% ఇక్కడ. సో నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సో నాకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటేమో కంప్యూటర్, నాకు వేరే వర్క్ ఉండటం వల్ల లేట్గా వచ్చాను. సో సిస్టమ్ ఆన్ చేసేసాను, కానీ హ్యాంగ్ అయిపోయింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి నాకు కుదరలేదు. సో ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుందాం అంటే ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్లు ఉన్నాయి. సో మార్కెట్ ఇటు వెళ్తుందేమో అనుకున్నా. సో మార్కెట్ సడన్గా ఇక్కడ కిందికి వెళ్తుంది. సో ఇంకా ఈడ ఈ ఏరియా నుండి కిందికి వస్తుందేమో అనుకొని నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను, ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సడన్గా మార్కెట్ స్పైక్ ఇచ్చింది. సో మళ్ళీ రిటర్న్ వస్తుందేమో అనుకుంటూ రాలేదు, ఎందుకంటే ఇటు కొద్దిగా కింద ఇంకా కొద్దిగా సపోర్ట్ ఉంది ఇక్కడ. సో ఈడ కొద్దిగా సపోర్ట్ ఉంది, ఇటు వస్తుందేమో అనుకున్నా, కానీ మార్కెట్ కిందికి రాలే. ఇక్కడ ట్రాప్ చేసేసి మళ్ళీ మార్కెట్ రివర్స్లో వెళ్ళింది. సో నేను 2 lots యావరేజ్ చేసేసాను. సో స్ట్రగుల్ చేశాను. సో సమ్హౌ మళ్ళీ ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ పైకి ఎంటర్ అయ్యాను. సో ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ ఈ ఏరియా నుండి మళ్ళీ రిటర్న్లో ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ ప్రాఫిట్ తీసాను. సో ఓవరాల్గా ఏంటంటే సో
రూ. 787 మనకి ప్రాఫిట్ తీసాము. సో ఈరోజు అయితే సో అంటే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే షార్ప్గా ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఉండాలి. ఇది కొద్దిగా జస్ట్ మిస్టేక్ అటు ఇటు అయినా కానీ మనం షార్ప్గా మనం ప్రాఫిట్ తీయలేము. సో అది చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి. సో అది ఫ్రెండ్స్. సో ఓవర్ ట్రేడింగ్ కానీ కరెక్ట్గా లాజికల్ ఎంట్రీలో ఎంట్రీ చేయకపోతే లాస్ వస్తుంది. సో ఇక్కడ ఇంతవరకు నాకు 80 పాయింట్లు వచ్చేది ఈ ఏరియాలో ఎంట్రీ అయితే. సో ఇది మిస్ చేసుకున్నాను ఇది, ఎందుకంటే ఇది 50% లాజిక్ మనకి ఈ ఏరియా ఎంట్రీ ఏరియా. సో ఎనీహౌ మనం ఈరోజైతే ట్రేడ్ చేయొద్దు. సో కొద్దిగా అయితే ట్రాప్ అయ్యాము. సో 847 సో లాస్ అయితే వచ్చింది, కాకపోతే కొద్దిగా అటు ఇటు అయింది. సో ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సో ఇది న్యూ కమర్స్కి అస్సలు ట్రేడ్ చేయకూడదు. సో చాలా నైపుణ్యం ఉంటేనే హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడ్స్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇది చేయడం కుదురుతుంది. లేకపోతే ఎందుకంటే దీంట్లో బేసిక్స్ చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇది అడ్వాన్స్డ్ కోర్సు. సో అది ఫ్రెండ్స్. సో కొత్త వాళ్ళు ఈ చిన్న చిన్న ప్రాఫిట్స్ చూసి అయితే అటెంప్ట్ అవ్వద్దు. సో దీనికి చాలా సబ్జెక్ట్ ఉంటేనే ప్రాక్టీస్ ఉంటేనే దీన్ని చేయగలరు. 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.